ఒక్కడికి కూడా టైం సెన్స్ ఉండదు. కొంచెం ముందు వస్తే ఏం పోతుందంట. అవండి ఏంటి? ఫీడ్ షాప్లో లడ్డు చాలా బాగుంది అంట అండి. అవుతే టైం ఉందని సంకలో పెట్టుకుని లడ్లే లడ్లే అని అవ్వంటావా ఇక్కడ? అయ్యో రామా, అలా ఎప్పుడు ఉన్నానండి? లేకపోతే ఏంటి? ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు కదా అండి. అది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కాదు, ముందే చెప్పాలి. మీరంత కంగారు పడినా 10 బస్సు 9కి రాదు కదా అండి. సర్లే సర్లే ఉండు, తీసుకొస్తాను. ఫ్రెష్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏంటి? అదే ఫ్రెష్గా ఉందో లేదో చూసుకోండి. నాకే చెప్తున్నావా బాబు? ఏం కావాలి గురు? ఒరే రాంబాబు, అలవాటు ఇంకా పోలేనట్టుంది. ఇక్కడేం చేస్తున్నావురా? ఈ షాప్లోనే పని చేస్తున్నాను రా. నీదంతా హ్యాపీయేనా? అయింది వల్ల అన్నీ కావాల్సినంత పెరుగుతున్నాయి, నా శాలరీ తప్ప. ఓ, ఈయన వచ్చి ఏదో మార్చుతాడని ఆశ. అవునరా ఒరే, చిన్నప్పుడు స్వీట్ కనపడితే చాలు లాక్కుని తినేసేవాడివి. ఇన్ని స్వీట్ల మధ్యలో కూర్చుంటున్నావు, మరి టెంప్ట్ అవ్వకుండా ఉండగలుగుతున్నావా? ఏముందరా, మరీ మనసు లాగినప్పుడు ఓ లడ్డు తీసుకుని నోట్లో వేసుకుని బాగా చప్పలించి మళ్ళీ తీసారి పెట్టేస్తాను. నాకు హ్యాపీ, మా ఓనర్ లెక్క కూడా సరిపోతుంది. అవునా? మెలమెల ఆడుతుంటే పానకం అనుకున్నాను. ఈడి పానకం. ఇంకేంటి? ఏమైనా స్వీట్లు కావాలా ఇలా వచ్చావు? ప్యూర్ బెల్లం పాకంతో చేసినయే. అబ్బే, మన బాడీలోని అవసరం కన్నా స్వీట్ ఎక్కువే ఉంది. డాక్టర్ వద్దన్నాళ్ళే, ఏదో చూసిపోదామని వచ్చాను. చూశాను కదా, వెళ్ళొస్తాను. బాయ్ 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 బాయ్. వీళ్ళు కంగారు అస్సలు తగ్గలేదు. ఏంటండి ఫిట్టలు తీసుకురాకుండా వచ్చారు? మా ఫ్రెండ్ చెప్పింది తిన్న తర్వాత స్వీట్ అంటేనే ఈసారికి ఇంకేదన్నా తీసుకెళ్దాం. కానీ అక్కడ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు స్వీట్లు తీసుకెళ్ళకపోతే రానోరా ఏంటి? మొన్న నేను తీసుకొచ్చినప్పుడు బాక్స్ మొత్తం ఖాళీ చేసేసారు కదా అండి. ఆ స్వీట్లు ఇక్కడ నుంచి తెచ్చావా? అబ్బా, మళ్ళీ ఇంకో తర్వాత ఫ్లవర్ వస్తారో లేదో. ఆ ఫ్లేవర్ కావాలంటే ఈ ఎతవే ఉండాలి. మీ ఫ్రెండేనా అండి ఆ రెసిపీ? కాదు, ఆ సీక్రెట్ పానకం కలిపితే ఈడే. ఏంటో ఈయన అస్సలు అర్థం కాదు. లైఫ్లో మళ్ళీ లడ్డు అంటే ఈ ఎదవే గుర్తొచ్చేటట్టున్నాడు. హలో అండి, మా లడ్డు జోక్ నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లేకపోతే లడ్డు తినిపించేస్తాం.